Hi viewers, welcome to our channel. Green Climate Finance Wing and GCFC and SIDBI-లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయని ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వేకెన్సీ వచ్చేసి అసోసియేట్ మేనేజర్ పర్యావరణ మరియు సామాజిక రక్షణ నుంచి. అండ్ ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది. మీకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లేదా ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అండ్ సోషల్ సైన్స్, సోషియాలజీ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ వీటిలో మీరు కంప్లీట్ చేసి ఉండాలి, స్టడీ కంప్లీట్ చేసి ఉండాలి. కన్సల్టెన్సీ 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అంటున్నారు. అండ్ మినిమం 3 years ఆఫ్ ప్యాషన్ ఎక్స్పీరియన్స్ విత్ ఏ లాస్ట్ 2 years ఇన్ అసెస్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఆర్ సోషల్ ఇంపాక్ట్ ఆఫ్ కన్సల్టెన్సీ ఇండస్ట్రియల్ కమర్షియల్ రోల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ సఫరేజ్ రిలేటెడ్ యాక్సెప్టెన్స్ ఎనర్జీ ఎఫెక్ట్స్ అండ్ ఎంఎస్ఎంఈ ఫైనాన్షియల్ సెక్టార్లో ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ మెటీరియల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ లైక్ వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎఫ్సి సేఫ్ గార్డ్ పోలీస్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ ఇన్ హైలైట్ డిజైరబుల్ అని చెప్తున్నారు. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి అసోసియేట్ మేనేజర్ ఎనర్జీ. ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ దీనికోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ, మెకానికల్ ఆర్ ఇంజనీరింగ్ ఎనర్జీ, ఎకనామిక్స్ అండ్ ప్లానింగ్ అండ్ పాలసీ లేదా బిజినెస్ లేదా సంబంధిత ఇంజనీరింగ్లో మీరు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ బీఈఈ సర్టిఫైడ్ ఎనర్జీ ఆడిటర్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ఎనర్జీ మేనేజ్మెంట్ ఇలా సంబంధించిన వాటిలో అయితే అదనపు అర్హతలు కూడా కావాల్సి ఉంటుంది అని అంటున్నారు. అండ్ పారిశ్రామిక పరిశ్రమలో ప్రక్రియలో ఇంధనపు సాధన పనితీరు, కాంట్రాక్ట్ ఆధారిత ఇంధన సామర్థ్యం లేదా పంపిణీ చేయటంలో అట్లీస్ట్ ఒక 3 years మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. అండ్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ క్లయింట్తో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది కూడా కొంచెం బాగా తెలిసి ఉండాలి అని ఇక్కడ నోటిఫై చేశారు స్పెషల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసోసియేట్ మేనేజర్ క్లైమేట్. ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మీరు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి ఎన్విరాన్మెంట్ అండ్ ఎనర్జీలో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ సంబంధిత రంగాల్లో స్థిరమైన అభివృద్ధిలో అట్లీస్ట్ ఒక 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. అండ్ పీర్ రివ్యూడ్ జర్నల్లో 2 లేదా అంతకంటే ఎక్కువ పరిశోధన పత్రాలు తాజా పోస్ట్ గ్రాడ్యుయేట్స్లు కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ యుఎన్ ఏజెన్సీ, ప్రపంచ బ్యాంక్, ఏడిబి అండ్ ఏఐఐబి మొదలైన వాటితో సహా ద్వైపాక్షిక, బహుపాక్షిక ఏజెన్సీస్ కలిగి ఉండే జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీస్లో ప్రాజెక్ట్స్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అని అడుగుతున్నారు. అండ్ ఎంఎక్స్ ఎక్సెల్ అండ్ ఫైనాన్షియల్ మోడలింగ్ యొక్క అధునాతన పరిజ్ఞానంతో అద్భుతమైన కమ్యూనికేషన్, రిపోర్ట్ రైటింగ్ మరియు డ్రాఫ్టింగ్ కలిగి ఉండాలని చెప్తున్నారు. అండ్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఫ్రేమ్వర్క్ అండ్ అభివృద్ధిలో కాన్స్టెంట్ నోటింగ్ అండ్ ఫండింగ్ ప్రతిపాదనతో సహా జిఎఫ్సి కోసం అయితే ప్రతిపాదన ఉంది. అండ్ బడ్జెట్ ఫ్రేమ్వర్క్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీకు వచ్చేసి శాలరీస్ ఎంత ఉన్నాయి అంటే అసోసియేట్ మేనేజర్ దానికి వచ్చేసి ఒకటే వేకెన్సీ ఉంది అన్నాం కదా, దానికి వచ్చేసి 1 lakh to 2,50,000 వరకు ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసోసియేట్ మేనేజర్ మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్, ఇది కూడా ఒకటే వేకెన్సీ. ఇది కూడా సేమ్ శాలరీ 1 lakh to 2,50,000 వరకు ఉండొచ్చు అంటున్నారు. అండ్ అసోసియేట్ మేనేజర్ ఎనర్జీ ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా సేమ్ శాలరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసోసియేట్ మేనేజర్ క్లైమేట్, ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇది కూడా 1 lakh నుంచి 2,50,000 వరకు ఉంటుంది. అండ్ పైన ఉన్న అన్నీ కూడా నెలవారీ శాలరీ అంటే మంత్లీ శాలరీ ఐఎన్ఆర్ వచ్చేసి 1 lakh నుండి 2,50,000 వరకు ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఇప్పటికున్న ప్రొఫైల్ మొత్తం ఇప్పటికీ ఉన్న ఆధారంగా మాత్రమే ఇక్కడైతే చూపిస్తున్నారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అక్కడ చేయవలసిన వర్క్ ఏంటి అంటే రీసోర్స్ పర్సన్స్ యొక్క విస్తృత పాత్రలు మరియు బాధ్యతలు నెంబర్ 1లో ఇచ్చారంట. అండ్ మీకు ఇక్కడ శాలరీస్ వచ్చేసి మంత్లీ వచ్చేసి పైన ఇచ్చినట్టు సిటీసీగా ఉంటుంది. అండ్ ఎస్ఐడిబై నిబంధనల ప్రకారం అవుట్ స్టేషన్ టూర్స్ విషయంలో ట్రావెలింగ్ అండ్ హాల్డింగ్ భత్యం మినహా ఎటువంటి అదనపు చెల్లింపులు అయితే వాళ్ళు ఇవ్వరు అని చెప్తున్నారు. అండ్ పోస్టింగ్ స్థలం డ్యూటీ స్టేషన్ రీసోర్స్ పర్సన్స్కి ఎస్ఐడిబిఐ గ్రీన్ క్లైమేట్ ఫైనాన్స్
వర్జికల్ న్యూ ఢిల్లీ ఆఫీస్లో అయితే ఉంచుతారంటున్నారు. ప్రాజెక్ట్ సైట్ క్రమం తప్పకుండా వెళ్ళవలసి ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ నోట్స్ ఏంటి అంటే ఇంటర్వ్యూ కోసం అయితే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళని తప్పనిసరిగా ఇంటర్వ్యూలో వాళ్ళు మీ దగ్గర ఉన్న ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ అయితే వెరిఫికేషన్ అయితే ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఖర్చులు అయితే మీకు ట్రావెలింగ్కి అండ్ ఫుడ్కి ఇలా ఏ ఖర్చు అయినా కూడా వాళ్ళైతే ఏం భరించమని చెప్తున్నారు. అండ్ మీకు ఉన్న ఏ దశలోనైనా దరఖాస్తులను ఉద్దేశపూర్వకంగా దాచడానికి లేదా తప్పుగా చూపించడానికి అయితే మీరు పాల్పడకండి. అంటే మీరు ఎప్పుడు కూడా ఏ జాబ్కైనా కూడా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ని మాత్రమే ఫాలో అవ్వండి. ఫేక్ చేద్దాము అనుకుంటే అది ఇంకా ఇబ్బంది పడిపోతారు మీరు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఈ ఫామ్స్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్, మీ బర్త్ సర్టిఫికేట్స్ అంటే 10th సర్టిఫికేట్స్, అందులో డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ కోసం ఉంటుంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మార్క్ షీట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్స్కి వచ్చేసి స్టార్టింగ్ డేట్ April 23rd అండ్ 2025 స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి May 14th, 2025. సో ఈలోగా మీరైతే ఈ జాబ్ కోసం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఈ జాబ్కి ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఈ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.